కలికిరిలో రేషన్ దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన మదనపల్లి సబ్ కలెక్టర్ హారిక. కలికిరిలో రేషన్ దుకాణాలను మదనపల్లి సబ్ కలెక్టర్ హారిక మంగళవారం ఉదయం 11 గంటలకు ఆకస్మిక తనిఖీ చేసి రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ఎమ్మెల్సీ పాయింట్ను సబ్ కలెక్టర్ హారిక సందర్శించి గోడౌన్లోని స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. అదేవిధంగా స్టాకును పరిశీలించి రేషన్ డీలర్లకు సక్రమంగా తూకాలు వేసి ఇవ్వాలని, సరైన సమయంలో డీలర్లకు రేషన్ తరలించాలని గోడౌన్ టీటీ విజయ్ కుమార్ రెడ్డికి సూచించారు. అనంతరం కలికిరి పట్టణంలోని 6, 8, 11 ఎఫ్ఏ షాపులను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్ తనిఖీ నిర్వహించారు. రాగులు, బియ్యం, చక్కెర సక్రమంగా అందుతున్నాయా లేదా, సరైన ధరలకు ఇస్తున్నారా అని రేషన్ కార్డుదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అర్హులందరికీ రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలని, తూనికల్లో ఎలాంటి తేడాలు రాకుండా చూడాలని, రేషన్ పంపిణీలు సమయపాలన పాటించాలని వారికి సూచించారు. అనంతరం మండలంలోని మరికుంటపల్లి పంచాయతీలో జరుగుతున్న రీసర్వేని పరిశీలించారు. ఈ సందర్భంగా రీసర్వేను రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సక్రమంగా చేసి వేగవంతంగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హరికుమార్, డీటీ సయ్యద్ అహ్మద్, రీసర్వే డీటీ చంద్రశేఖర్ రెడ్డి, సర్వేయర్ రెడ్డప్ప, వీఆర్ఓ ప్రసాద్ రెడ్డి, సురేష్ రెడ్డి తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.